మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో దేవరకద్ర, కౌకుంట్ల, చిన్న చింతకుంట మండలాల బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభంజనం మొదలైందన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. బీజేపీకే ఓటు వేసి మరోసారి మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే మనపై మనం వేటు వేసుకున్నట్లే అన్నారు. దేశం కోసం మోదీ, పాలమూరు కోసం అరుణమ్మను గెలిపించాలని కోరారు. పాలమూరు అభ్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను ఇక్కడ ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో పాలమూరు కోసం డీకే అరుణమ్మను గెలిపించుకోవాలి. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి ప్రజలకు కరువు బాట నుంచి ప్రాజెక్టులను తీసుకొచ్చి నీళ్ళు అందించి దూరం చేసి అనేక కార్యక్రమాల్లో, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాకు సేవలు అందించినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలలోకి ఈరోజు డీకే అరుణమ్మని గెలిపించాలి. పాలమూరు అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ ఇక్కడ ఉండాలి. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉంటారు. ఇక్కడ అభివృద్ధి కోసం మనం అందరం కూడా ఈ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనేటటువంటి లక్ష్యంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కలుసుకొని ఇంకా వారిని ఉత్సాహపరిచే విధంగా క్షేత్రస్థాయి వరకు వెళ్లే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. చాలా పెద్ద